ఛానల్ డైలీ అప్డేట్స్ చూడాలనుకుంటే రైట్ సైడ్ కనిపించే బటన్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. పెద్ద నోట్ల రద్దు గుట్టు రట్టయింది. పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు ఈ దేశం కోసమే పెద్ద నోట్లు రద్దు చేయాల్సి వస్తుంది అని చెప్పారు ప్రధానమంత్రి. చాలా లోతుగా పరిశీలించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ దేశంలో 4 ప్రధానమైనటువంటి లక్ష్యాలు నెరవేర్చడం కోసం, అది ఉగ్రవాద నిర్మూలన కోసం, నల్లడబ్బు బయటికి తీయడం కోసం, దొంగ నోట్లను చలామణిలో లేకుండా చేయడం కోసం, అవినీతిని అంతం చేయడం కోసం ఈ పెద్ద నోట్ల రద్దు ఉపయోగపడుతుంది అని చెప్పి ప్రధానమంత్రి చెప్పారు. ఆయన చెప్పిన వాటిల్లో కీలకమైనది నల్లడబ్బును వెలికి తీయడం అని చెప్పేసి చెప్పారు. ఇదంతా చాలా లోతుగా పరిశీలించి తీసుకున్న నిర్ణయం అని చెప్పేసి దేశ ప్రజానీకాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. ఈ పెద్ద నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైన విషయం మనం చూసాం. ప్రజానీకం ఎర్రటి ఎండల్లో బ్యాంకుల దగ్గర క్యూలు కట్టి నిలబడాల్సి వచ్చింది, అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది మనం చూసాం. అయినా ప్రజలు భరించాలి, దేశం కోసం, దేశభక్తులందరూ భరించాలి, ఈ చర్య దేశం కోసం అని చెప్పి ప్రధానమంత్రి చెప్పినప్పుడు అది నిజమేనని చెప్పేసి ప్రజలు నమ్మారు. కానీ ఇప్పుడు ఆ గుట్టు రట్టయింది. ఇది లోతుగా పరిశీలించి తీసుకున్న నిర్ణయం కాదని తేలిపోయింది. ఇది ఈ దేశ ప్రజల ప్రయోజనాల కోసం, ఆర్థిక వ్యవస్థ కోసం తీసుకున్న నిర్ణయం కాదని తేలిపోయింది. సాక్షాత్తు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని బట్టబయలు చేసింది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద సమాచార హక్కు కార్యకర్తలు వేసినటువంటి ప్రశ్నకు రిజర్వ్ బ్యాంకు నుంచి సమాధానం చూసిన తర్వాత ఆశ్చర్యపోవడం దేశ ప్రజల వంతవుతున్నది. రిజర్వ్ బ్యాంకు చాలా స్పష్టంగా రాతపూర్వక సమాధానం ఇచ్చింది. 2016 నవంబరు 8వ తేదీన సాయంత్రం 5 గంటలకు రిజర్వ్ బ్యాంకు బోర్డు సమావేశమైంది. కానీ దీని మీద ఏ నిర్ణయం చేయలేదు. రిజర్వ్ బ్యాంకు నుంచి ప్రధానమంత్రికి నిర్దిష్టంగా కొన్ని సూచనలు చేశాము అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ చెప్తున్నది. ఏం సూచనలు చేశారు? పెద్ద నోట్లు రద్దు చేయటం వల్ల నల్లడబ్బు వెలికి తీయడం సాధ్యం కాదు అని స్పష్టంగా చెప్పామని చెప్పి అంటున్నారు. పైగా నల్లడబ్బు నగదు రూపంలో లేదు సమాజంలో అని చెప్పామంటున్నారు. నల్లడబ్బు బంగారం రూపంలో ఉన్నది, రియల్ ఎస్టేట్ ఆస్తుల రూపంలో ఉన్నది. అందుకని పెద్ద నోట్లు రద్దు చేయడం ద్వారా నల్లడబ్బును వెలికి తీయడం సాధ్యమయ్యే పని కాదు అని చాలా స్పష్టంగా చెప్పామని చెప్పేసి రిజర్వ్ బ్యాంకు చెప్తున్నది. పైగా రిజర్వ్ బ్యాంక్ ఈ మాట చెప్పినప్పుడు ఎవరున్నారు? రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా మోడీ గారి ఆప్తమిత్రుడు, అంబానీకి అత్యంత ప్రియమైనటువంటి వ్యక్తి ఉర్జిత్ పటేల్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఉన్నాడు. అంత దగ్గరి వ్యక్తిగా ఉన్నటువంటి ఉర్జిత్ పటేల్ కూడా ప్రధాని మోడీ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోయారు. పెద్ద నోట్ల రద్దు సరైంది కాదు అని చెప్పారు. ఉర్జిత్ పటేల్ గవర్నర్గా ఉన్న ఆ బోర్డులో పెద్ద నోట్ల రద్దు సరైంది కాదు అని సలహా చెప్పినటువంటి ఆ బోర్డులో ప్రస్తుత రిజర్వ్ బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ కూడా ఒక మెంబరు అనేటువంటి విషయం మనం మర్చిపోకూడదు. అంటే ఇంతమంది లోతుగా పరిశీలించి చెప్పినప్పటికీ కూడా ప్రధానమంత్రి ఖాతరు చేయకుండా సాయంత్రం 5 గంటలకు సమావేశమైనటువంటి రిజర్వ్ బ్యాంకు బోర్డు వద్దన్నప్పటికీ కూడా రాత్రి ఆయన ప్రకటన ఆయన చేసేశారు. సీతయ్య ఎవరి మాట వినరు అని మరొకసారి రుజువు చేశారు. ఎందుకు వినరు మోడీ? రిజర్వ్ బ్యాంకు చెప్పినా ఎందుకు వినరు? రిజర్వ్ బ్యాంకు చెప్పినా ఎందుకు వినరు అని అంటే సీతయ్య ఎవరు చెప్పినా వినరు అంటే నిజంగా ఎవరూ చెప్పినా వినరు అని కాదు. అంబానీలు చెప్తే వింటారు అనేది, అదానీలు చెప్తే వింటారు అనేది నిజం. ఇప్పుడు చూస్తే పెద్ద నోట్ల రద్దు అంబానీలకు, అదానీలకు, బడా పారిశ్రామికవేత్తలకు, విదేశీ బహుళజాతి సంస్థలకు, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు మాత్రమే ఉపయోగమని, దేశ ప్రజానీకానికి, ఆర్థిక వ్యవస్థకు ఇది ఏమాత్రం ఉపయోగం లేదని తేలిపోయింది. పైగా రిజర్వ్ బ్యాంకు మాటను ఖాతరు చేయకపోవడం అనేది ఏ స్థాయిలో ఉందో మనం పరిణామ క్రమాన్ని కూడా చూడొచ్చు. రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా అంతకుముందు పనిచేసినటువంటి రఘురామ్ రాజన్ గారు మోడీ ఒత్తిడులను భరించలేదు. పెద్ద నోట్ల రద్దు లాంటి చర్యలు సరైనవి కాదని చెప్తూ వచ్చారు. అందువల్లనే రఘురామ్ రాజన్ను పక్కన పెట్టేశారు.
అత్యంత ప్రియమిత్రుడైనటువంటి ఉర్జిత్ పటేల్ను తీసుకొచ్చి గవర్నర్గా చేశారు. అంత దగ్గరి ఉర్జిత్ పటేల్ కూడా ఇలాంటి నిర్ణయాలను భరించలేకపోయారు, జీర్ణించుకోలేకపోయారు. కొద్ది రోజుల తర్వాత ఆయన కూడా గౌరవప్రదంగా రాజీనామా చేసి తప్పుకున్నారు. ఇప్పుడు మోడీ చెప్పు చేతుల్లో ఉండేటువంటి మనిషి, ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నటువంటి మనిషి శక్తికాంత దాసును తీసుకెళ్ళి రిజర్వ్ బ్యాంకు గవర్నర్ స్థానంలో పెట్టి ఇప్పుడు ప్రధానికి ఏది కావాలంటే అది చేసేట్టుగా వ్యవహారం నడిపిస్తున్నారు, మనం చూస్తున్నాం. మరి పెద్ద నోట్ల రద్దుకు రిజర్వ్ బ్యాంకు ఆమోదముద్ర వేయలేదా అని అంటే ఫైనల్గా సంతకం చేశారు. ఎప్పుడు చేశారు? నవంబర్ 8వ తేదీ ప్రధానమంత్రి ప్రకటించారు. ఆ తర్వాత ఒత్తిడి చేస్తూ వచ్చారు. డిసెంబర్ 15వ తేదీ మాత్రమే ఉర్జిత్ పటేల్ దాని మీద సంతకం చేశారు. అంటే రిజర్వ్ బ్యాంకు సూచనలను కూడా ఖాతరు చేయకుండా ప్రధానమంత్రి తానుగా నిర్ణయం తీసుకున్నారు. బడా పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం దేశ ప్రజల ప్రయోజనాలను పక్కన పెట్టారు, పణంగా పెట్టారు అనేటువంటి విషయం తెలిస్తే ఈరోజు గుండెలు చెరువైపోయే పరిస్థితి లేదా? పోనీ ఆయన చెప్పినటువంటి 4 లక్ష్యాల్లో ఏమైనా నెరవేరినాయా? నల్ల డబ్బు వెలికి తీస్తామన్నారు. రిజర్వ్ బ్యాంకు చెప్పిందే నిజమైంది. ₹1 నల్ల డబ్బు బయటికి రాలేదు. ఆ రోజు ఏమన్నారు? నల్ల డబ్బు 3 లక్షల కోట్లకు పైగా బ్యాంకులకు చేరకుండా దొరికిపోతుంది అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు జరిగింది ఏమిటి? ప్రభుత్వం ముద్రించినటువంటి నోట్లలో 99.3% వరకు కూడా బ్యాంకుకు చేరినాయి. అంటే ఎక్కడా నల్ల డబ్బు దొరకలేదు. ఒకవేళ బ్యాంకుకు చేరింది నల్ల డబ్బు అని ప్రభుత్వం అంగీకరిస్తే నల్ల డబ్బు తెల్ల డబ్బుగా మారిపోయింది అని చెప్పాల్సి వస్తుంది. మరి ఏమి సాధించారు? పోనీ దొంగ నోట్లను ఆపగలిగారా? మనందరం చూసాం టీవీల్లో. 2000 రూపాయల నోటు ఇంకా జనం చూడకముందే నకిలీ నోటు వచ్చేసిన విషయం టీవీల్లో మనందరం చూసాం. 500 రూపాయల నోటు కూడా అదే చూసాం. అందుకని నకిలీ నోట్లను కూడా ఆపలేకపోయారు. ఉగ్రవాదాన్ని ఏమన్నా ఆపారా? మనం ఇప్పుడు చూస్తున్నాం, దేశమంతా చర్చిస్తున్నది ఉగ్రవాదం గురించే. పుల్వామాలో జరిగినటువంటి ఉగ్రవాద దాడి దేశ చరిత్రలో 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద దాడి, 40 మంది వీర జవాన్ల ప్రాణాలను బలిగొన్నది అని మనం చూస్తున్నాం. పెద్ద నోట్ల రద్దు తర్వాతనే ఇంత పెద్ద ఉగ్రదాడి జరిగింది అని అంటే మరి ఏ ఉగ్రవాదాన్ని నువ్వు ఆపగలిగావు? అంతేకాదు, పెద్ద నోట్ల రద్దు తర్వాతనే ఉగ్రవాద దాడులు విపరీతంగా పెరిగినాయి అని చెప్పేసి ఆర్మీ అధికారులు ఇచ్చినటువంటి లెక్కలే తేల్చుతున్నాయి. మరి ఉగ్రవాదాన్ని నువ్వు ఎక్కడ ఆపగలిగావు? పెద్ద నోట్ల రద్దుతో అంతా అయిపోయిందని చెప్పేసి నువ్వు కళ్ళు మూసుకొని కూర్చోవడం వల్లనే, ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండడం వల్లనే ఉగ్రవాదం పెరిగిందా? దాన్నే అంగీకరించాలి. కానీ ఉగ్రవాదం ఎందుకు ఆగిపోతుందన్నావు? ఉగ్రవాదులకు డబ్బు దొరకదికా అని చెప్పేసి అన్నావు. కానీ ఇప్పుడు ఉగ్రవాదులకు డబ్బు దొరకడం చాలా సులభమైంది అని చెప్పి తర్వాత అనుభవం చూస్తే మనకు అర్థమవుతా ఉంది. క్యాష్ నోట్ల కంటే ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ మరింత సులభం అయిపోయినాయి అని చెప్పేసి ఇప్పుడు తేలిపోతూ ఉంది. అందుకని ఉగ్రవాదాన్ని నువ్వు ఆపగలిగింది లేదు, పైగా పెరిగింది. పోనీ అవినీతి ఏమన్నా ఆగిందా? సాధారణ ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి వీసమెత్తు ఆగలేదనే విషయం మనందరికీ తెలిసిన విషయం. పోనీ పెద్ద పెద్ద స్థాయిలో అవినీతి ఆగిందా? పెద్ద స్థాయిలో అవినీతి ఆగడం కాదు, నేను చౌకీదారుని చెప్పుకుంటున్నటువంటి ప్రధానమంత్రి ఆధ్వర్యంలోనే పెద్ద అవినీతి కుంభకోణం జరిగిందనేది ఇప్పుడు చర్చనీయాంశం. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణం 38,000 కోట్ల రూపాయలు అప్పనంగా అంబానీకి కట్టబెట్టింది భారత ఖజానా నుంచి అని చెప్పేసి ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. ఈ ఆరోపణలకు ప్రధానమంత్రి నుంచి జవాబు లేదు. ప్రజలు అర్థం చేసుకోగలిగేటువంటి జవాబు లేదు, కన్విన్స్ చేయగలిగేటువంటి జవాబు లేదు. దేశ భద్రతకు సంబంధించినటువంటి యుద్ధ విమానాలకు కొనుగోళ్లలో అసలు రక్షణ రంగంలో వీసమెత్తు అనుభవం లేనటువంటి అంబానీకి ఎందుకు అప్పజెప్పాల్సి వచ్చింది అని అంటే సమాధానం లేదు. అంటే సాక్షాత్తు ప్రధానమంత్రి పర్యవేక్షణలోనే 38,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిన తర్వాత, అవినీతికి ఆస్కారం ఏర్పడ్డ తర్వాత మరి నీ పెద్ద నోట్ల రద్దు అవినీతిని అంతమొందించడానికి ఎక్కడ ఉపయోగపడ్డట్టు అనేది ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన ప్రశ్న. అందుకని ప్రధానమంత్రి సాక్షాత్తు ప్రకటించినటువంటి 4 లక్ష్యాల్లో ఏదీ నెరవేరలేదు. కానీ జరిగిందేమిటి? ప్రజల జీవితాలు మాత్రం అతలాకుతలమైనవి, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. అంతేకాదు, నిరుద్యోగ సమస్య తీవ్రతరమైంది. పెద్ద నోట్లు రద్దు చేసిన నెల రోజుల్లోనే దేశంలో 49 లక్షల మంది ఉద్యోగాలు ఊడిపోయినాయి అని చెప్పి జాతీయ ఉత్పత్తిదారుల సంఘం సాక్షాత్తు ప్రకటించిందంటే నిరుద్యోగ సమస్య ఏ స్థాయికి పోయిందో, ఉన్న ఉద్యోగాలు పోయే పరిస్థితి ఏ స్థితికి పోయిందో మనందరం
సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఇంత తీవ్రమైనటువంటి, ఇంత ప్రమాదకరమైనటువంటి నిర్ణయాన్ని కేవలం కొద్దిమంది పారిశ్రామికవేత్తల కోసం ఇంత మొండిగా ప్రధానమంత్రి చేశారు అని అంటే దుష్ఫలితాలను ఈరోజు దేశం భరించాల్సి వస్తోంది, ప్రజలు భరించాల్సి వస్తుంది అని అంటే మరి రానున్న కాలంలో ఇంకెన్ని చేస్తారు ఇట్లాంటివి? మళ్ళా నేనే ప్రధానమంత్రి కావాలి అని ఆయన కోరుకుంటున్నారు. మళ్ళా ఈ ఎన్నికల్లో తననే గెలిపించండి అని చెప్పేసి ప్రజల ముందుకు వస్తున్నారు. నిజంగా గెలిపిస్తే ఇలాంటి ప్రమాదాలు మరిన్ని తెచ్చిపెడతారు అనేటువంటి ప్రశ్న మాత్రం జనంలో ఇప్పుడు జరుగుతూ ఉంది. ఈ విషయం తేల్చుకోవాల్సింది ప్రజలే.